అది 1989 మార్చి 25వ తారీఖు. తమిళనాడులో ప్రతిపక్ష హోదానికి పరిమితమైనటువంటి జయలలితకి అధికార పక్షానికి నాయకుడిగా ఉన్నటువంటి డిఎంకే మధ్య వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో నిండు సభలో జయలలితని చీర పట్టుకుని లాగడం జరుగుతుంది. అయితే అదే అసెంబ్లీలో జయలలిత మాట్లాడుతూ నేను మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని సభకు చేస్తాను. తిరిగి ఆవిడ అసెంబ్లీలో అడుగు పెడుతుంది సీఎంగా. తర్వాత ఇది జరిగి 35 సంవత్సరాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అదే విధమైనటువంటి రీతిలో ప్రతిపక్షానికి పరిమితమైన నారా చంద్రబాబు నాయుడు అధికార పక్షానికి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య విపరీతమైనటువంటి వాదం జరిగిన తర్వాత సభకు నమస్కారం పెట్టి అసెంబ్లీలో ఒక సవాల్ అయితే విసురుతారు చంద్రబాబు నాయుడు. నేను మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీకి అడుగు పెడతానని అనడం జరుగుతుంది. అయితే మరలా 2019లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తీసుకుంటే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు.